క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవే. దీర్ఘాయువుతో సంతృప్తి పరుతూ నన్ను నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యముతో. గుడ్ మార్నింగ్. మరొక ఉదయకాలం దేవుని యొక్క ప్రేరణతో, దేవుని యొక్క ప్రేరేపణ వాక్యంతో మిమ్మల్ని పలకరించడానికి ఇష్టపడిన దేవుడు స్తోత్రారుడు, స్తుతులకు పాత్రుడు. ప్రియులారా, పూర్వం ఉత్తరాలు రాసేటువంటి గొప్ప అనుభూతి ఉంది. అందులో మొదటి లైన్లోనే రాస్తాము, మేము క్షేమంగా ఉన్నాము, మీరక్కడ క్షేమంగా ఉండాలని అంటూ ప్రస్తావిస్తూ విషయాన్ని రాస్తూ ఉండేవాళ్ళం. మరి టెక్నాలజీ పెరిగింది, పరిస్థితులు మారింది, ఆప్యాయతలన్నీ కూడా మంటగలిసిపోయింది. ఏది ఏమైనా ఈ దినములలో క్షేమానికి లేదా కష్టానికి కన్నీళ్ళకి అర్థాలు మార్చేస్తున్నటువంటి ఏఐ. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల దేవుని యొక్క స్వరం రండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుని హృదయంలో దాగి ఉన్న ఒక మంచి మాటను చదువుకొని నేర్చుకుందాం. నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఇంకొకరికి నేర్పే మరి అర్హత, అవకాశం కూడా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యంలో మరి మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని దర్యావేషు దీవిస్తున్నటువంటి ఓ చక్కటి మాట ఉంది. ప్రియులారా, ఆయన తలుచుకుంటే శత్రువుల నోట నుండి మీకు ఆశీర్వచనం పంపించే దేవుడు. శత్రువు నోటిని, శత్రువు యొక్క ప్రతి విధమైన దాన్ని మీ వైపు తిప్పగలిగినటువంటి గొప్ప ఆశ్చర్యకరుడైన దేవుడు మన దేవుడు. అందుకే దర్యావేషును కూడా తన ప్రజలను ఆశీర్వదించే రీతిగా మార్చినటువంటి గొప్ప అద్భుతాలు చేసినటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. ఈ మాటలో చాలా నిగూఢమైనటువంటి సత్యము ఆలోచిస్తే మనకి లభిస్తుంది. అదేమిటంటే అభివృద్ధి ఉంది, క్షేమము ఉంది. క్షేమాభివృద్ధి అనే మాటని దర్యావేషు వాడడం మనం గమనించాలి. ఈ రోజుల్లో అభివృద్ధి అన్ని విధాలుగా మనకు కనిపిస్తుంది, పురోగతి కనిపిస్తుంది, ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న లేదా అప్పుడు జరిగిన అభివృద్ధిలో క్షేమము ఎంత అని ఆలోచిస్తే, ప్రియ దేవుని సంగమా, క్షేమం లేని అభివృద్ధిని నేటి మానవుడు, నేటి విశ్వాసి అనుభవిస్తున్నాడేమో అనే భయం వేస్తుంది కదూ. అభివృద్ధి వైపే నీ దృష్టి అంతా ఉంది, కానీ నువ్వు పొందుతున్న అభివృద్ధిలో ఎంత క్షేమము దాగి ఉందో, ఎంత క్షేమము వస్తుందేమో అన్న ఆ ఆలోచన దాగి ఉందో మనిషి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అవునా? కొత్తగా సృష్టించబడిన, ఇందాకే చెప్పాను కదా, సృష్టించబడుతూ కలవరు పెడుతూ ఉన్నది లేనిది కూడా ఉన్నట్టుగా చూపిస్తున్న మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి తెలియంది కాదు. ఇప్పుడు లోకమంతా, ప్రపంచమంతా దానివైపు, ఆ టెక్నాలజీ వైపు చూస్తూ ఉంది. మరి ఇందులో అభివృద్ధి కనిపిస్తుంది, కానీ క్షేమం ఎంతవరకు ఉంది అనేది ఆలోచించలేకపోతుంది నేటి సమాజం. అందుకే ఇందాక పాడిన ఆ యొక్క మాటల మరి ఆ పదాలలో క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారింది, కానీ క్షేమాధారము నీవే అంటూ కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధించడం మనం పాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మరి అభివృద్ధి గురించి అహర్నిశలు శ్రమ పడుతున్నాం, కానీ అందులో క్షేమం ఎంత దాగి ఉంది, ఎంత సురక్షితం దాగి ఉంది అనేటువంటి
ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. అభివృద్ధి వైపే వెళ్ళి నీ క్షేమాన్ని, మరి నీ ఆరోగ్యాన్ని, లేదా నీ స్థితిగతుల్ని ఏమవుతాయో అన్న సత్యాన్ని, బాధ్యతని మర్చిపోతూ ఉన్నామేమో ఆలోచించాలి. కాబట్టి నేటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మీకు నేను ఇస్తున్నది ఎలాంటిదంటే, క్షేమముతో కూడిన అభివృద్ధి మీకు కలుగునుగాక. ఉత్తి అభివృద్ధి కాదండి, మరి క్షేమముతో కూడిన అభివృద్ధి ఇస్సాకు చూశాడు. ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి నూరదంతలు ఫలమును పొందాడు. క్షేమమును, అభివృద్ధిని ఇస్సాకుకు అనుగ్రహించాడు. అతనికి కాదు ప్రియులారా, మరి దేవుడు లేదా దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డకు ఆయన ఉత్తి అభివృద్ధి దేవుడు, క్షేమముతో సంతృప్తికరమైన అభివృద్ధిని ఆయన నీ కొరకు నా కొరకు దాచిన దేవుడు అని ఈ నేటి వాగ్దానంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు క్షేమాభివృద్ధిని కలుగునుగాక అని దర్యావేసు దీవించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? అతనికి బుద్ధి వచ్చింది. 1000 మందితో విందు చేస్తూ ద్రాక్షారసం పానం చేస్తున్న ఆ సమయంలో మెనే టేకెలు ఫారసీ అనే మాటను చదివి వణికిపోయాడు, భయపడిపోయాడు. ప్రియులారా, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. దానియేలు యొక్క ప్రతి అడుగుని ఆయన ప్రేమించాడు, ప్రతి మాటని ఆయన అంగీకరించాడు. అలాంటి దానియేలుకి వచ్చిన కష్టానికి ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు. బుద్ధి వచ్చిన వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు కదండి. బుద్ధి వచ్చిందని అనుకుంటే కాదు, వచ్చిన బుద్ధి ఎలాంటిదో ఆ రీతిగా ప్రవర్తించటమే నిజంగా బుద్ధి రావడం అనే మాటని లూకాసు వార్త మరి 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని విషయంలో మనం చదువుతాం. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డ, ఉదయం లేచిన దగ్గర నుంచి చివరి దాకా కూడా అభివృద్ధి అని క్షేమం లేని అభివృద్ధి కొరకు పరిగెట్టక, క్షేమాభివృద్ధిని కలుగు చేసే దేవుణ్ణి హత్తుకొని ఉండాలని, అలా నువ్వు అభివృద్ధి పొందాలని దేవుని యొక్క దీవెన ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తూ, మిమ్మల్ని అనుసరిస్తూ ఉండి నడిపించాలని మరి దేవుని యొక్క ఆశగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎజ్రా గ్రంథం 4:17లో క్షేమ సంప్రాప్తి యగునుగాక అని అక్కడ కూడా ఒక దీవెనకరమైన మాటను చూస్తాం. ఏమన్నానండి? క్షేమ సంప్రాప్తి అగునుగాక. నిజమే, దేవుని బిడ్డలకు క్షేమ సంప్రాప్తి కలుగునుగాక అంటూ క్షేమకరమైన అభివృద్ధి, దేవుని కృప మనకి తోడైండునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మీ కృప కలిగిన నామం పేరిట ఆశీర్వదించి మమ్మల్ని దినమెల్లా నడిపించి మీరు మహిమ పొందాలి. మాలో మీరు మహిమ పొందుతారని చెప్పిన నీ వాగ్దానం బట్టి క్షేమంతో కూడిన అభివృద్ధితో సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘాలను మీరు దీవించి మరి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.